ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యమంత్రుల ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఆ ముఖ్యమంత్రులందరూ కూడా మాదిగల ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈయన తన కమిట్మెంట్ను మాదిగల పట్ల ప్రదర్శించినందుకు మాదిగ జాతి మాదిగ కులము ఈ కులము కృతజ్ఞత లేని కులం కాదు. చిన్న పని చేస్తే గుండెల్లో పెట్టుకునే కులం ఇది. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తే 10 సంవత్సరాలు ఆయనను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది మాదిగలే. అందుకోసం ఎవరైనా సరే కృతజ్ఞత లేని వాళ్ళు అని అనుకునే ప్రమాదం ఉందని నేను ఈ విషయం అంతా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలలో సందర్భం వచ్చినప్పుడు నేను భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా. వారు విద్యారంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, ప్రభుత్వ విధానాల్లో తీసుకున్న నిర్ణయాల్లో లోపాలని నేను వేరే వేరే సందర్భాల్లో మాట్లాడతా. ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా. కానీ ఈ పర్టికులర్ సందర్భంలో ఈ ఉద్యమంతో నేను 30 ఏళ్లుగా ఉన్నాను. ఆ ఉద్యమం పెయిన్ ఏంటో నాకు తెలుసు. ఆ పెయిన్ను పరిష్కరించడం కోసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు రాగానే నిజానికి ఎవరైనా ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే తీర్పు మొత్తం వచ్చిన తర్వాత కాపీ చేతిలోకి వచ్చాక 565 పేజీల కాపీ చేతిలోకి వచ్చినాక మేము తీర్పు చూసిన తర్వాత మాట్లాడతామని అంటారు ముఖ్యమంత్రులు. కానీ స్క్రోలింగ్ను చూసి ఆయన వచ్చి మాట్లాడాడు. జస్ట్ స్క్రోలింగ్ వస్తూ ఉంది. 10:30కు కోర్టు స్టార్ట్ అయింది. 11 గంటలకి బెంచ్ మీదకి వచ్చింది. 11:35 నిమిషాలకి స్క్రోలింగ్ మొదలైంది. ఆయన 12 గంటలకు వచ్చి అనౌన్స్ చేశాడు. కనుక అనౌన్స్ చేసినప్పుడు ఏ మాట మీద ఉన్నాడో మేము 1 నెల రోజుల తర్వాత కొద్దిమంది మేధావులము ఎమ్మెల్యేలము వెళ్ళి ఆయనను కలిసినప్పుడు ఒకటే మాట అన్నాడు. మాదిగలు నాకు ఓట్లేస్తారా వెయ్యరా అనేది తర్వాతి సంగతి. మాదిగలకి నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను అన్నాడు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకున్నందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆమోదం తీసుకున్నారు, జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాసెస్ పూర్తి అయింది. నాకు తెలిసి మొత్తం ప్రాసెస్ పూర్తి అయింది. ఇక జీవో రావాల్సి ఉంది, చట్ట రూపం తీసుకోవాలి. ఆ చట్ట రూపం తీసుకునే వరకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడిన రేవంత్ రెడ్డికి వ్యక్తిగా నేను కృతజ్ఞతలు చెప్పడమే కాదు, ఇక్కడ కూర్చున్న మాదిగ మేధావుల ఇంటలెక్చువల్ ఫోరం తరపున మేము ఆయన కృతజ్ఞతలు చెప్పడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ బాధ్యతగా భావించి వెంటనే ఇప్పటికి 2 రోజులు గడిచింది. ఇంకొక 5 రోజుల్లో జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 5 రోజుల్లో, వారం కన్నా ఎక్కువ సమయం పట్టదు. వారు తలుసుకుంటే ఈ జీవో వస్తే ఇంకా మాదిగల్లో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. ఆ తొలగిపోవడం కోసం వెంటనే జీవో తీసుకురావాలి. జీవో తీసుకొచ్చి ఇప్పటి వరకు ఏవేవైతే నోటిఫికేషన్స్ ఇచ్చి రిజల్ట్స్ ఇవ్వకుండా ఉన్నారు, ఈ రిజల్ట్స్ ఇవ్వకుండా ఉన్న నోటిఫికేషన్స్ గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 1 ఉన్నది, ఇంకా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లో ఎలాగూ ఈ జీవో వర్తింపజేస్తారు. కానీ ఇప్పటికే వచ్చిన జీవోలో కూడా ఈ జీవోను అనుసరింపజేసి సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూలు జరిపేటప్పుడు సెలక్షన్ ప్రాసెస్కు దీన్ని వర్తింపజేస్తేనే మీరు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది, మాదిగ బిడ్డలకి న్యాయం దక్కుతుంది. వెంటనే జీవో తీసుకొచ్చి ఆ పని చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. ఇక మిగతా విషయాలంటారా, ప్రాసెస్లో చాలా విషయాలు ఉంటాయి. ఎక్స్క్లూడివ్ అండ్ ఇంక్లూజివ్ అనేటటువంటి విషయాలు ఉంటాయి. మేము మేధావులం గనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుంటాం. త్వరలోనే అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలుస్తాం. మా అభిప్రాయాలను స్పష్టంగా వారితో మాట్లాడతాం. భవిష్యత్తులో సామాజిక న్యాయం అంటే అందరికీ సమన్యాయం జరగటమే. ఆయన్ని అన్నాడు. ఇది ఫిబ్రవరి 4వ తారీఖు సామాజిక న్యాయ సాధన దినం అని ప్రకటించాడు. సామాజిక న్యాయ సాధన దినం అని ప్రకటించారు కదా, మీరు అదే మాట మీద ఉండండి. అదే మాట మీద మీరు ఉన్నట్లయితే మాదిగ దళిత కులాల్లో అట్టడుగు మాదిగలు, మాదిగల్లో అట్టడుగు ఎవరు? మాదిగ ఉపకులాలు. మాదిగ ఉపకులాలు అట్టడుగు, మాదిగ ఉపకులాల్లో అట్టడుగు ఎవరు? డక్కలోళ్ళు. డక్కలోళ్లకు సామాజిక న్యాయం జరగాలి. మీ సామాజిక న్యాయ దినం ఏదైతే అన్నారో వాళ్ళకు సామాజిక న్యాయం జరగడానికి ఏమైనా హార్డిల్స్, అడ్డంకులు, అవరోధాలు ఉంటే వాటిని కూడా మీరు పరిష్కరిస్తే ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారి మందకృష్ణన్న ఈ మొత్తం ఉద్యమ నేపథ్యంలో తన జీవితాన్ని, తన సమయాన్ని, తన కుటుంబాన్ని, తన శ్రమని ధారపోశాడు ఉద్యమానికి. ఆయన దళిత ఉద్యమానికి ఒక చుక్క అని
ఒక దిక్చూసి, ఆ దిక్చూచిగా ఉన్న మందకృష్ణన్న ఆయన కోరికని, డిమాండ్ను మన్నించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసింది. వెంటనే దాన్ని జీవో రూపంలో తీసుకురావాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఎవరు ఎవరికి శత్రువులు కాదు, మనం కలిసి పోరాడవలసిన వాళ్ళం. ఒక చిన్న అంశం, అన్నదమ్ములకు మధ్యలో సామాజిక న్యాయాన్ని పంపిణీ చేసుకోవాల్సిన ఒక చిన్న అంశం ముందుకొచ్చింది. ఆ చిన్న అంశం ముందుకొచ్చినప్పుడు అంబేద్కరే చెప్పాడు, ఎవరి జనాభా దామాష ప్రకారం వారే ఫలితం అనుభవించాలి. ఏ ఒక్క కులమైనా సరే వారి కులానికి ఎక్కువగా ఫలితాలు అనుభవించడం సామాజిక న్యాయం కాదని అంబేద్కర్ 1947లోనే ప్రకటించాడు. దాని ప్రకారం వర్గీకరణ జరిగింది గనక, జరుగుతున్నది గనక, ఇప్పటి వరకు మనం ఈ విషయంలో 30 ఏళ్ళు మన సమయం కోల్పోయాం. 2 జనరేషన్స్ పోయాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాల మేధావులకి, మాల ప్రజానికానికి, మాల మధ్యతరగతికి, మాల ఉద్యోగస్తులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మా అన్నలు, మీరు మా అన్నలు. మా కన్నీళ్ళని, మా నెత్తుర్ని, మా బాధల్ని, మా ఆరాటాల్ని, మా పోరాటాల్ని అర్థం చేసుకున్న మా అన్నలు. మా మీద దాడులు జరిగితే మాకు నాయకత్వం వహించి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం సార్ లాంటి వాళ్ళు మాకు నాయకత్వం వహించి న్యాయం చేసిన, కారంచెడు సంఘటనలు న్యాయం చేసిన మా అన్నలు మీరు. ఎన్నో సందర్భాల్లో మాతో పాటు మీరు, మేము, నీకు అంటరానితనం ఉంది, మాకు అంటరానితనం ఉంది. ఈ అంటరానితనం పోవాలి. నీకు రాజ్యాధికారం లేదు, నాకు రాజ్యాధికారం లేదు. నీకు సంపద లేదు, నాకు సంపద లేదు. నీకు సంపద కావాలి, నాకు సంపద కావాలి. నీకు ఉద్యోగాలు కావాలి, నాకు ఉద్యోగాలు కావాలి. అల్టిమేట్గా రాజ్యాధికారం కావాలి. దానికోసం 1 కోటి మేమున్నాం. 1 కోటి మేముంటే కనీసం అందులో 60-70 లక్షలైనా మీరు ఉంటారు 2 రాష్ట్రాల్లో. 1 కోటి జనాభా 60-70 లక్షలు కలిస్తే 1,70,00,000 అవుతుంది. శత్రువు వచ్చినప్పుడు కౌరవులకు పాండవులకు మధ్యన ఘర్షణ ఉన్నది. కానీ 3వ శత్రువు వచ్చినప్పుడు కౌరవులు పాండవులు ఒకటే అని అన్నాడు భీష్ముడు. ధర్మరాజు, మనిద్దరం ఒకటే కనుక మన మధ్యన సమస్య వచ్చింది, మనం మాట్లాడుకున్నాం, పరిష్కరించుకున్నాం. భవిష్యత్తులో రాబోయేది పోరాటంలో మనిద్దరం ఒకటి. ఈ కాలంలో తెలుసో తెలియకో, ఆవేశంతోనో బాధతోనో మా వైపు నుంచి ఎవరైనా, విద్యార్థులైనా, మేధావులైనా, ఉద్యమ నాయకత్వమైనా మీ మనసు నొప్పించుంటే నేను క్షమాపణ అడుగుతున్నా. ఈ మొత్తం 30 ఏళ్ల కాలంలో తమ్ముడిగా మీ మనసు ఎక్కడైనా మా మాటల్లో, మా చేతల్లో మీ మనసు నొప్పించుంటే మీరు బాధపడకండి, నేను క్షమాపణ కోరుతున్నా. మన ఇద్దరం అన్నదమ్ములుగా ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ. ఈ యొక్క వర్గీకరణ సమస్యను ఓన్లీ సామాజిక